వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ IPS వివిధ కళాశాలల యందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. నకిలీ విత్తనాలు, లూసు విత్తనాలు అమ్మిన పురుగు మందుల వ్యాపారులు, దళారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం అలాంటి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ కొండ ఒక ప్రకటనలో తెలిపారు. జుక్కో నియోజకవర్గంలోని వివిధ మండలాల కేంద్రంలో గల పలు విత్తనాల లూజు ప్యాకెట్లు ఉన్న విత్తనాలు రైతులు కొనుగోలు చేయవద్దని సురేష్ కొండ రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి చోటు దక్కింది. PMO నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరు నేతలకు ఫోన్ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు SR కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థులు హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిజామాబాద్ పట్టణంలోని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ MA సలీం ముఖ్య అతిథిగా పాల్గొని సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమాచారాధికారి పేరు కానీ, అప్డేట్ అధికారి పేరు కానీ వాళ్ళు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినాక కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి, పాత పేర్లు ఉన్నాయి, అంటే కొత్త పేర్లు ఇంకా అప్డేట్ కాలేదు. కాబట్టి 12 అక్టోబర్ 2005లో వచ్చిన ఈ మహత్తరమైన చట్టాన్ని గురించి అధికారులు శ్రద్ధ వహించాలి. అలాగే పేదవాడికి న్యాయం చేసే దిశలో వాళ్ళు పనిచేయాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు జరిగే పనులను పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండాలి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో, అలాగే మారుమూల గ్రామాలలో, తాండాలలో సమాచార హక్కు చట్టం 2005 గురించి మేము ప్రచారం చేయబోతున్నాం. ప్రజలకు చైతన్యవంతులుగా చేస్తున్నాం. ప్రజలను ముఖ్యంగా మహిళలు, పేదవాళ్ళు మరింత పేదవారిగా. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులు గోలం లక్ష్మి, సహాయ కార్యదర్శి N నాగుల గోవర్ధన్, S సాయిలు, రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు కారణంగా నిజామాబాద్ లో జూన్ 9, 10 తేదీలో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇదే నెల 23, 24 తేదీకి మార్చుకున్నాం. ఈ మార్పుని గమనించవలసిందిగా శ్రేయోభిలాషులకు జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేశారు. స్థానిక FCIలోని శ్రీమయ కన్వెన్షన్ AC హాల్లో నిర్వహించిన అమ్మా నాన్నలకు ప్రేమతో కార్యక్రమంలో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అత్యుత్తమ GPAతో ఉత్తీర్ణత అయిన 10వ తరగతి విద్యార్థులకు మరియు ఆ పిల్లల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన BJP అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందుగుల సంధ్యారాణి
there. Subscribe to my channel. And also press this bell icon.